Good morning, ma'am. Senior Enter, we are discussing about OOPS and Java. ఓకేనా OOPS and Javaలో మనం అంత గత క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నామంటే వీఆర్ డిస్కస్ అబౌట్ మనం ఏం చెప్పుకున్నాం అంటే నాన్న మన OOPS అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ జావా చూసుకునే ముందు మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే వాట్ ఈస్ లాంగ్వేజ్ అని డిస్కస్ చేసుకున్నాం. లాంగ్వేజ్ నథింగ్ బట్ ఒక భాష అంటే ఏంటి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోసం చెప్పుకున్నాం. బిఫోర్ డిస్కసింగ్ అబౌట్ జావా అనేది కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి మనం ముందు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలుసుకునే ముందు వాట్ ఈస్ ద లాంగ్వేజ్ అంటే భాష. మన తెలుగులో చెప్పాలంటే భాష అంటాం. ఓకేనా, ఈ భాషని ఎందుకు వాడతాం అంటే మన ప్రపంచం మనం చూసుకుంటే యాజ్ వీఆర్ సస్టైనింగ్ యువర్ లైఫ్, మనం మానవ మనుగడని మనం కొనసాగిస్తున్నామంటే వితౌట్ ఏ లాంగ్వేజ్ యాజ్ వీఆర్ సస్టైనింగ్ అవర్ లైఫ్ ఇన్ ద ఎర్త్. ఈ భూమి మీద మన మానవులు మనం జీవిస్తున్నామంటే మనకి ఈ భాష అనేది చాలా ప్రాముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అంటే చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఓకేనా, వితౌట్ లాంగ్వేజ్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు కమ్యూనికేట్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఒక పర్సన్ నుంచి మరో వ్యక్తికి ఈ భాష అనేది లేకపోతే వాడి యొక్క భావాల్ని, వాడి యొక్క మనో ఆవేదనల్ని, వాడి యొక్క ఆలోచనల్ని తెలియజేయడం చాలా కష్టం. కాబట్టి ఈ భాష అనేది మనం వాడుకుంటున్నాం. ఇన్ ద సేమ్ వే ఓకేనా, టు కమ్యూనికేట్ విత్ ఏ కంప్యూటర్, ఒక కంప్యూటర్తో మనం కమ్యూనికేట్ అవ్వాలి అంటే మనం పని చేయించాలన్నా మన ఆలోచన మనం తెలియజేయాలనుకున్నా మన కంప్యూటర్కి మనం ఏదైనా పని చేయించాలనుకున్నా మనకి ఏదైనా కావాలనుకున్నా వీ షుడ్ కమ్యూనికేట్ విత్ కంప్యూటర్ యూజింగ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుని మన కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వగలనా. ఓకేనా, ఆ విధంగా మన కంప్యూటర్తో మనం ఇంటరాక్ట్ అవుతున్నాం. ఓకేనా, కమ్యూనికేట్ విత్ కంప్యూటర్, మన కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వాలంటే వీ షుడ్ నోన్ అబౌట్ అంటే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తానా. అండ్ వీ ఆల్సో డిస్కస్ మన ప్రీవియస్ క్లాస్లో మనం సీన్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ ఎ లాంగ్వేజ్. మన లాంగ్వేజ్ యొక్క హిస్టరీని చూసుకున్నాను అంటే హిస్టరీ ఆఫ్ ఎ లాంగ్వేజ్, భాష ఎక్కడి నుంచి ఉత్పత్తి అయింది, ఎలా ఉత్పత్తి అయింది, మానవ భాష అనేది ఎలా వస్తుందంటే వీఆర్ డిస్కస్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ బాబెల్. ఓకేనా, బాబెల్ అనే టవర్, బిల్డింగ్ ఆఫ్ బాబెల్ టవర్. ఆ బాబెల్ టవర్ కట్టినప్పుడు ఎలా అయితే మనకి ఈ భాషలో మన మానవుడికి జీవితానికి ఎలా అయితే ఏర్పడ్డాయో ఆ హిస్టరీ అంతా డిస్కస్ చేసుకున్నాక వీఆర్ డిస్కస్ అబౌట్ ద క్లాసిఫికేషన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క క్లాసిఫికేషన్ చూసుకున్నాను. మళ్ళీ ఇంకోసారి నేను అక్కడి నుంచి మళ్ళీ క్లాస్ డిస్కస్ చేస్తున్నా. ఓకేనా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎన్ని టైప్స్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్న. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇండెక్స్ క్లాసిఫై అయిందంటే మనకి చూసుకుంటే ఓకేనా లో లెవెల్ అన్న, లో లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్, అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. ఓకేనా, ఈ విధంగా క్లాసిఫై అయిందన్న. ఓకేనా, అండ్ మన ఈ హై లెవెల్ లాంగ్వేజ్ లో మనం ఏమేమి చూసుకుంటే పాటన్, ఓకేనా, అండ్ కోబాల్, పాస్కల్, ఇవన్నీ కూడా మనకి హై లెవెల్ లాంగ్వేజ్ ఉంటాయన్నా. అండ్ నెక్స్ట్ C++, ఓకేనా, అండ్ your Java. These are the middle level language. ఓకేనా,
అంటే ఫస్ట్ మనం ఓకేనా ఈ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో చూసుకుంటే మనకి వేరియస్ సెట్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఓకేనా ఆ సెట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ బట్టి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఒక లాంగ్వేజ్ ని మనం డిజైన్ చేస్తాం. అంటే యాజ్ పర్ యువర్ మనం ఒక భాషని మనం తీసుకుంటే మనం తెలుగు గిని సాంస్క్రిట్ గిని ఏదైనా తీసుకుంటే ఆ లాంగ్వేజ్ హౌ దే ఆర్ క్లాసిఫైడ్ అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద గ్రామర్ అండ్ లిపి. అంటే లిపి అంటున్నాను ఆ లిపి బట్టి ఆ లాంగ్వేజ్ ని డిజైన్ చేస్తారు. ఇక్కడ కూడా ఏంటంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా డిజైన్ చేస్తారంటే యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆ కోడ్ లో ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో వాట్ ఆర్ ద కోడ్స్ దే హ్యావ్ యూస్ ఏమైతే కోడ్స్ వాడారో ఏమైతే సింబల్స్ దే హ్యావ్ యూస్ ఇన్ ద డిజైన్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ బట్టి వాళ్ళు క్లాసిఫై చేశారు. ఆ లాంగ్వేజ్ వారు ఏమైతే కోడ్స్ డిజైన్ చేస్తారో ఆ లాంగ్వేజ్ బట్టి కేటగిరీ డివైడెడ్ ద లాంగ్వేజ్ ఇన్ హై లెవెల్ లాంగ్వేజ్ లో లెవెల్ లాంగ్వేజ్ అండ్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. ఓకేనా అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఓకేనా ఈ లాంగ్వేజ్ లో ఫస్ట్ వచ్చేసరికి ఓకేనా మనం డిస్కస్ చేసుకున్నది మనం ఏం చెప్పుకుంటే మిషన్ ఓకేనా మనకి ఇక్కడ లో లెవెల్ లాంగ్వేజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ మెషిన్ లాంగ్వేజ్ ఆల్ అసెంబ్లీ లాంగ్వేజ్ అని కూడా అంటారు. ఓకేనా ఈ లో లెవెల్ లాంగ్వేజ్ మనం ఏమంటే మెషిన్ లాంగ్వేజ్. ఈ లో లెవెల్ లాంగ్వేజ్ మనం ఏమని క్లాసిఫై చేస్తామంటే వీ హ్యావ్ క్లాసిఫైడ్ దిస్ లో లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ మిషన్ లెవెల్ లాంగ్వేజ్. అంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే దిస్ కోడ్ ఓన్లీ కెన్ అండర్స్టాండ్ బై ద మిషన్. అంటే మనం ఇక్కడ మిషన్ ఏమంటే ఏ మనం ఇక్కడ మిషన్ దేని గురించి డిస్కస్ చేసుకుంటే వీఆర్ డిస్కసింగ్ హియర్ అవర్ మిషన్ వాజ్ ఎ కంప్యూటర్. అంటే మనం వాట్ ఎవర్ ద కోడ్ అంటే మనం ఏమైతే కోడ్ ఇస్తున్నామో ఆ కోడ్ ని ఓకేనా బై యూజింగ్ హై లెవెల్ లాంగ్వేజ్. అంటే వీఆర్ డిస్కసింగ్ కూసేపు మనం ఈ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ ని కూడా మనం కంపేర్ చేసుకుని మర్చిపోతున్నాను. మనం 2 టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా ఫస్ట్ వచ్చేసరికి హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ లో లో లెవెల్ లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్. మీరు కన్ఫ్యూజ్ అయిపోతారని నేను మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ తీసేస్తున్నాను బికాస్ ఆఫ్ యువర్ ambiguity. మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పే నేను ఈ లో లెవెల్ లాంగ్వేజ్ ని నేను తీసేసి ఓకే మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ తీసేసి 2 టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ ని క్లాసిఫై చేసుకుంటాను. ఓకేనా ఫర్ యువర్ హైయెస్ట్ వన్ యువర్ గో ఫర్ హైయర్ స్టాండర్డ్స్ మీకు అప్పుడు అర్థమవుతుందా. ఇప్పుడు ప్రెసెంట్ 2 టైప్స్ లాంగ్వేజ్ కింద మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా అండ్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే మన వాట్ ఎవర్ ద కోడ్ అంటే మన హై లెవెల్ లాంగ్వేజ్ ఇచ్చిన కోడ్ ని ఓకేనా ఈ మిషన్ లాంగ్వేజ్ అంటే ఇట్ ఓన్లీ ఈ మిషన్ లో ఇట్ క్యాన్ రీడ్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. ఇక్కడ ఏంటంటే ఈ కోడ్ లో జీరోస్ అండ్ వన్స్ మాత్రమే మన మిషన్ కోడ్ అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఇట్ డస్ నాట్ రీడ్ ఏ హ్యూమన్ అండర్స్టాండబుల్ కోడ్. అంటే మనం మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లో ఇది జీరోస్ అండ్ వన్స్ మాత్రం వాట్ ఎవర్ ద కోడ్ వీఆర్ గివింగ్ అంటే మనం ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ యూజింగ్ బై మన హై లెవెల్ లాంగ్వేజ్ అంటే మనం వాట్ ఎవర్ ద కోడ్ వీఆర్ డిజైన్ మనం ఏమైతే మన కోడ్ ని మనం డిజైన్ చేస్తామో ఆ కోడ్ ఎలా ఉంటుందంటే వీఆర్ డిజైన్ ద హై లెవెల్ కోడ్ సచ్ దట్ ఈ కోడ్ ఎలా ఉంటుందంటే హై లెవెల్ కోడ్ డిజైన్ చేసినప్పుడు అది కన్వర్ట్ టు మిషన్ లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ ఈ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కోడ్ కింద కన్వర్ట్ అయ్యి అది ఇన్స్ట్రక్షన్స్ కంప్యూటర్ ఇస్తున్నాను. అంటే ఈ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ హౌ ఇట్ ఈస్ కన్వర్టింగ్ దిస్ హై లెవెల్ లాంగ్వేజ్ బై యూజింగ్ అంటే ఇక్కడ అసెంబ్లీ లాంగ్వేజ్ అసెంబ్లర్ అంటున్నాను. ఓకేనా ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ఏం చేస్తుంటే ఇట్ ట్రాన్స్లేట్స్ ఇక్కడ అసెంబ్లర్ అంటున్నాను. ఓకేనా అసెంబ్లర్ ఉంటుంది. ఈ అసెంబ్లర్ ఏం చేస్తుంటే అసెంబ్లర్ ట్రాన్స్లేట్స్ ఓకే ఏం చేస్తుంది అసెంబ్లర్ ఇట్ ట్రాన్స్లేట్స్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ లో లెవెల్ లాంగ్వేజ్. అంటే అసెంబ్లర్ అంటే నథింగ్ బట్ ఇట్ ట్రాన్స్లేట్స్ ఈ ట్రాన్స్లేటర్స్ అంటాం. ఇది ఏం చేస్తుంటే మనకి ట్రాన్స్లేట్ చేస్తాయి. అంటే సపోజ్ అనా ఇఫ్ 2 పర్సన్స్ ఇక్కడ మనకి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అన్న ఓకేనా ఫర్ సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ 3 ఓకేనా ఈ ఫస్ట్ ఇది ఫస్ట్ వ్యక్తినా ఇది సెకండ్ అండ్ థర్డ్ వీడికి ఇంగ్లీష్ వచ్చు వీడికి తెలుగు వచ్చు. ఈ థర్డ్ పర్సన్ కి ఈ సెకండ్ పర్సన్ కి ఈ నోస్ తెలుగు అండ్ ఇంగ్లీష్
ఓకేనా. ఈడేం చేస్తాడంటే ఈడు తెలుగు వచ్చు కాబట్టి ఫస్ట్ పర్సన్కి వీడు తెలుగు వచ్చు కాబట్టి వాట్ ఎవర్ ద థింగ్ హీస్ టాకింగ్, ఈ తెలుగులో మాట్లాడేవాడు ఏమైతే మాట్లాడతాడో ఈ సెకండ్ వ్యక్తి ఏం చేస్తాడు, ఈ థర్డ్ వ్యక్తికి ఇంగ్లీష్ లో దాన్ని ట్రాన్స్లేట్ చేస్తాడు. అంటే ఇక్కడ ఈ అసెంబ్లర్ అసెంబ్లర్ కింద మనం తీసుకుంటే వీడి అసెంబ్లర్ అన్నాడు, వీడిని అసెంబ్లర్ కింద అంటాం. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనకి అసెంబ్లర్ అనేవాడు ఏం చేస్తాడంటే మనం ఏమైతే కోడ్ ని హై లెవెల్ లాంగ్వేజ్ ఇచ్చిన కోడ్ ని మిషన్ కి ఏం చేస్తాడంటే జీరోస్ అండ్ వన్స్ కింద కన్వర్ట్ చేసి అసెంబ్లర్ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. అంటే మన హై లెవెల్ లాంగ్వేజ్ అంటే వీఆర్ యూజింగ్ సమ్ కోడ్స్. హై లెవెల్ లాంగ్వేజ్ లో మనం ఏమైతే కోడ్స్ ఇచ్చామో దాన్ని అసెంబ్లీ లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే ఆఫ్టర్ ట్రాన్స్లేషన్స్ అంటే దాన్ని జీరోస్ అండ్ వన్స్ కింద కన్వర్ట్ చేసి మిషన్ లెవెల్ కి అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లో అది కమ్యూనికేట్ చేస్తున్నారా ఆ విధంగా అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది ఇన్స్ట్రక్షన్ అవుతుంది. ఓకేనా, అది దట్స్ అబౌట్ యువర్ లో లెవెల్ లాంగ్వేజ్. లో లెవెల్ లాంగ్వేజ్ లో ఓన్లీ ఇట్ రీడ్స్. లో లెవెల్ లాంగ్వేజ్ మనకి ఏ టైప్స్ క్లాసిఫై అంటే ఓకేనా, ఇట్ ఓన్లీ నోన్ యాజ్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్. ఆ సింపుల్ సబ్స్ట్రక్షన్ దాన్ని ఏమంటామంటే ఓకేనా ఆర్ కస్పోనిక్ అసెంబ్లీ, దీనికి కస్పోనిక్ అసెంబ్లీ లాంగ్వేజ్ కూడా అంటున్నారు. హై లెవెల్ లాంగ్వేజ్ దేర్ ఆర్ మెనీ ఇక్కడ ఏమవుతుందంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లో లెవెల్ లాంగ్వేజ్ మనకి ఓన్లీ ఈ లో లెవెల్ లాంగ్వేజ్ క్లాసిఫై into టూ టైప్స్ అన్న. ఈ టూ టైప్స్ ఏమంటాం అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ అండ్ మిషన్ లాంగ్వేజ్ అంటాం. ఓకేనా, అసెంబ్లీ లాంగ్వేజ్ అంటాం. ఓకేనా, ఆ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఓకేనా, ఈ మిషన్ లెవెల్ లో లెవెల్ లో లెవెల్ లాంగ్వేజ్ అగైన్ క్లాసిఫైడ్ టూ టైప్స్. ఒకటోసరికి అసెంబ్లీ లాంగ్వేజ్ అండ్ సెకండ్ ఫస్ట్ వన్ వచ్చి మిషన్ లెవెల్. మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అది రీడ్ చేసుకుంటుంది. అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే వాట్ ఎవర్ ద కోడ్ వీఆర్ గివింగ్ ఇన్ యూజింగ్ హై లెవెల్ లాంగ్వేజ్. ఈ హై లెవెల్ లాంగ్వేజ్ లో నేను ఏమైతే కోడ్ నేను రాస్తానో అంటే సపోజ్ మనం జావా చదువుకుంటాం కదా, ఈ జావా చదువుకున్నప్పుడు ఆ జావా అనేది హై లెవెల్ లాంగ్వేజ్ అయితే ఆ జావా యూజ్ చేసుకుని ఏమైతే మనం కోడ్ రాస్తామో ఆ కోడ్ అసెంబ్లీ లాంగ్వేజ్ తీసుకుని ఆ అసెంబ్లీ లాంగ్వేజ్ దాన్ని మళ్ళీ కన్వర్ట్ చేసి మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసి కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్ చేస్తుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్ తీసుకుని అగైన్ ఇట్ ఇస్ సెండింగ్ టు అసెంబ్లీ లాంగ్వేజ్. అసెంబ్లీ లాంగ్వేజ్ మళ్ళీ హై లెవెల్లో తీసుకుని మనకి కోడ్ అనేది మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఈ విధంగా మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది తీసుకుంటాం కదా. మనకి వీఆర్ సీయింగ్ అబౌట్ వాట్ ఆర్ ద హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఇట్స్ హిస్టరీ. హై లెవెల్ లాంగ్వేజ్ ఏమేమి ఉన్నాయి అనేది చూసుకుందాం. మనకి దేర్ ఆర్ మెనీ కంప్యూటర్ లాంగ్వేజ్ రిలేటెడ్ మనకి ప్రజెంట్ మిషన్ లాంగ్వేజ్ చాలా లాంగ్వేజ్ ఉన్నాయి కదా. అంటే మిషన్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ఆర్ లో లెవెల్ లాంగ్వేజ్ రిక్వైరింగ్. ఓకేనా, ఆ లాంగ్వేజ్ ని మనం ప్రజెంట్ లాంగ్వేజ్ సార్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అసెంబ్లీ లాంగ్వేజ్ చూసుకున్నారా. మనం ఈ లాంగ్వేజ్ చూసుకున్నాక ప్రజెంట్ ఇప్పుడు ఏ కాన్సెప్ట్ చూసుకున్నట్టు వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఓకేనా. మనకి మిషన్ లెవెల్ లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్ లో డిస్కసింగ్ అబౌట్ ద పాటర్న్. ఓకేనా, నెక్స్ట్ పాటర్న్ తర్వాత ఓకేనా నెక్స్ట్ మనం పాటర్న్ తర్వాత ఏం చెప్పుకున్నాం అంటే నెక్స్ట్ లాంగ్వేజ్ వచ్చి వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సీనానా C++. ఓకేనా, నెక్స్ట్ ఇంకేం చెప్పుకున్నాం అంటే కోబాల్. నెక్స్ట్ వచ్చేసరికి కోబాల్ తర్వాత మనం ఇంకేం చెప్పుకున్నాం అంటే ఓకే ఇక్కడ వరకు డిస్కస్ చేసుకుందాం మనం. ఓకే, ఈ లాంగ్వేజ్ డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ మనం ఈచ్ లాంగ్వేజ్ దేర్ ఓన్ స్ట్రక్చర్. ప్రతి లాంగ్వేజ్ కి ఏమవుతుందంటే ఒక్కొక్క స్ట్రక్చర్ ఉంటుంది, ఒక్కొక్క హిస్టరీ ఉంటుంది. ఓకేనా, మనం ఇప్పుడు చెప్పుకుంటాం కదా వాట్ ఈస్ అ పాటర్న్. పాటర్న్ అంటే ఏంటి అంటే ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఈ పాటర్న్ అనేది నథింగ్ బట్ ఫార్ములా ట్రాన్స్లేషన్స్ అంటారు. ఈ పాటర్న్ అంటే ఫార్ములా ట్రాన్స్లేషన్స్ అంటాం. ఈ పాటర్న్ ని పాటర్న్ అంటే ఈ ఫార్ములా ట్రాన్స్లేషన్స్ కదా. ఓకేనా, ఈ ఫార్ములా ట్రాన్స్లేషన్ యూజ్ చేసుకుని ఇది ఎవరు డెవలప్ చేస్తారంటే ఇది 1957లో ఈ పాటర్న్ ని IBM అనే ఇన్స్టిట్యూషన్. IBM అంటే జాన్ బెకస్. ఓకే, ఈ ఫార్ములా ట్రాన్స్లేషన్స్ ని ఎవరు డెవలప్ చేస్తారంటే IBM ఇన్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ IBM జాన్ బెకస్. జాన్ బెకస్ అనేవాడు దీన్ని డెవలప్ చేస్తాడనా IBM వాడు. ఓకేనా, ఈ ఎప్పుడంటే 1957లో దీన్ని డెవలప్ చేశాడు.
ఇన్ ద ఇయర్ 1957 లో దీన్ని డెవలప్ చేస్తారు విత్ రియల్ నెంబర్స్. అంటే ఒక రియల్ నెంబర్స్ అంటే వాస్తవ సంఖ్యల్ని యూజ్ చేసుకుని దీన్ని కలెక్షన్ ఆఫ్ ఆర్గనైజ్డ్, అంటే ఒక వాస్తవ సంఖ్యల్ని రియల్ నెంబర్స్ అంటారు. ఆ వాస్తవ సంఖ్యల్ని కలెక్షన్ ఒక గ్రూప్ కింద తీసుకుని ఎలా ఒక ఫార్మ్ ఒక ఆర్గనైజేషన్ ఎలా చేయాలి అనే దాని మీద వర్క్ చేసి వాడు ఏం చేస్తాడంటే ఈ లాంగ్వేజ్ ని మనకి తయారు చేస్తాడంటే ఫార్మల్ ట్రాన్స్లేషన్ ఫస్ట్ లాంగ్వేజ్ వాటర్. ఇది ఎప్పుడంటే 1957 లో మనకి ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది. నెక్స్ట్ మనం చెప్పుకునేది ఏంటంటే నెక్స్ట్ మనం చెప్పుకునే లాంగ్వేజ్ సి నానా. ఇది సి అనేది ఇది 1972 లో బై ద ల్యాబ్స్ ఆఫ్ ఏ ల్యాబ్స్ అంటే బై డెన్నిస్ రిచ్ అట్ ఏటి అండ్ కే అండ్ కెర్నల్ ల్యాబ్స్ లో మనకి 1972 డెన్నిస్ అండ్ రిచ్ 1972 లో దీన్ని ఏటి అండ్ టీ ల్యాబ్స్. ఓకేనా, ఏటి అండ్ టీ ల్యాబ్స్ లో మనకి ఈ లాంగ్వేజ్ డిజైన్ చేస్తాడనా. ఇది ఏంటంటే స్ట్రక్చర్ డేటా. ఇది ఎలా ఉంటుందంటే ఈ ప్రోగ్రామ్ అనేది స్ట్రక్చర్ ఒక డేటాని ఒక ఆర్గనైజ్డ్ వేలో అంటే ఒక పద్ధతిలో అంటే సీక్వెన్స్ ఒక ఆర్డర్లో ఒక లాంగ్వేజ్ ని అంటే ఒక 1 by 1 వేలో అంటే ఒక ఇన్స్ట్రక్షన్స్ ని ఎలా అంటే ఒక ఆర్డర్లో మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో అంటే ఒకదాని తర్వాత ఇంకోటి ఇంకోదాని తర్వాత ఇంకోటి ఏం స్టెప్ ఫస్ట్ మనం ఒక మ్యాథమెటికల్ కాలిక్యులేటర్ తీసుకుంటే ఎక్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా చేస్తామో ఇక్కడ కూడా సి అనేది కూడా ఒక స్ట్రక్చర్ లో దీన్ని స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ లో దీన్ని ఈ లాంగ్వేజ్ డిజైన్ చేశారు. ఓకేనా, అండ్ ఇది ఎలా ఉంటుందంటే కంపోజిషన్స్ ఆఫ్ ఆల్గల్ అంటే ఆల్గథమిక్ లాజికల్ స్ట్రక్చర్స్ మీద దీన్ని డిజైన్ చేశారు. ఆల్గల్ అనే లాంగ్వేజ్ బేస్ చేసుకుని ఆల్గథమిక్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ ని అంటే ఆల్గల్ ఇన్ ద సెన్స్ ఆల్గథమిక్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటున్నాను. దాన్ని కాన్సెప్ట్ తీసుకుని ఆ ఆల్గల్ అనే కాన్సెప్ట్ ని తీసుకుని ఈ సి అనే లాంగ్వేజ్ ని మనకి డిజైన్ చేశారు. ఇట్ యూజెస్ కాంపాక్ట్ నోటేషన్స్. ఇది ఎక్కువ కాంపాక్ట్ అంటే కాంప్లెక్సిటీ ఎక్కువ నోటేషన్స్ అంటే హయ్యర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాల్కులేషన్స్ ని యూజ్ చేయడానికి అంటే క్రిటికల్ గా ఉన్న ఆపరేషన్స్ అంటే క్రిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని అంటే మనం ఏదైతే ప్రాబ్లమ్ ని విత్ యూజింగ్ నోటేషన్స్ అంటే మిషన్ మీద సాల్వ్ చేయడము ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుని మనం హయ్యర్ లాజికల్ అనలిటిక్స్ ని మనం ఈ లాంగ్వేజ్ ద్వారా ఈ సి లాంగ్వేజ్ ద్వారా మనం డిజైన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ లాంగ్వేజ్ మనం చెప్పుకునేసరికి కోబల్. నెక్స్ట్ లాంగ్వేజ్ వచ్చే కోబల్ కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంట. గ్లోబల్ అంటే కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అన్న. ఇది ఏ సంవత్సరం అంటే ఇన్ ద ఇయర్ ఎప్పుడు డెవలప్ చేస్తారంటే యూజ్ ఇన్ ద ఇయర్ బిజినెస్. ఇది బిజినెస్ పర్పస్ లో మనకి యూజ్ చేస్తానన్నా. ఇది ఎప్పుడు డెవలప్ చేస్తారంటే ఇన్ ద ఇయర్ 1959. ఇది 1959 లో ఈ లాంగ్వేజ్ ని డెవలప్ చేస్తారు. ఇన్ ద ఇయర్ 1959 లో ఇది డెవలప్ చేస్తే ఓకేనా, ఎవరు తయారు చేస్తారంటే ఇట్ వాస్ డెవలప్డ్ బై ద యుఎస్ ఆర్గనైజేషన్. అంటే యుఎస్ ఆర్గనైజేషన్ దీన్ని ఈ లాంగ్వేజ్ ని డెవలప్ చేస్తున్నానా ఫర్ దిస్ ఆర్మీ. వారి యొక్క ఆర్మీ ఫర్ డెవలపింగ్ దిస్ ఆర్మీ ఆపరేషన్స్. వారి యొక్క ఆర్మీ ఆపరేషన్స్ ని డెవలప్ చేయడానికి అండ్ డేటా సిస్టమ్స్ వారి యొక్క డేటా సిస్టమ్స్ ని డెవలప్ చేసుకోవడానికి ఈ కోబాల్ అనేది వాళ్ళు యూజ్ చేశారు దర్ ఎగ్జిస్టెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునేది ఓకే. నెక్స్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ లో మనం డిస్కస్ చేసుకున్నది we are discussing about our programming language nothing but Java. ఈ జావా కోసం మనం డిస్కస్ చేసుకుంటాం. నథింగ్ బట్ ఈ సెమిస్టర్ మొత్తం కూడా ఈ సెకండ్ ఇయర్ మొత్తం కూడా మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే జావా. ఈ జావా అనేది ఏంటంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ జావా అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా. దట్ ఈస్ డిజైన్డ్ టు హ్యావ్ ఏ ఇంప్లిమెంటేషన్స్. ఓకేనా, ఇంప్లిమెంటేషన్స్ మనకి ఏమైతే మన ప్రోగ్రామ్ లో ఏమైతే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనుకున్నాం ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేయాలనుకున్నాం దానికోసం దీన్ని డెవలప్ చేస్తున్నా. ఓకేనా,
జావానే ఈ జావా మనం ఏ ప్లాట్ఫామ్ మీద మనం రన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ జావా అప్లికేషన్ సార్ దీన్ని ఎక్కడ డెవలప్ మనం ఎలా అంటామంటే యూజింగ్ దిస్ జావా మనకి జావాని ఎక్కడ చేసుకున్నాం అంటే ఇది వీ కెన్ రన్ అంటే ఈ జావా అనేది సపోజ్ మనం ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుంటే అది కొన్ని సిస్టమ్స్ మీద పనిచేస్తుంది. అదర్ ప్లాట్ఫామ్స్ అంటే విండోస్ మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, విండోస్ 10 విండోస్ 7 ఇవన్నీ ఇవన్నిట్లో ఉంటుంది. కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ మనం కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుంటే ఓకేనా అవి కొన్ని అంటే విండోస్ 7 మీద పనిచేస్తే విండోస్ 7 ఎక్స్పీ మీద పనిచేయదు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ జావాకి అలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఇట్ క్యాన్ వర్క్ ఆన్ ఎనీ ప్లాట్ఫామ్ ఇన్ ద సెన్స్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ మీద కూడా ఈ జావా అనేది వర్క్ చేస్తుంది. జావా వర్క్స్ ఆన్ ఎనీ ప్లాట్ఫామ్. జావా ఇస్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఇన్ ద సెన్స్ ఇట్ క్యాన్ వర్క్ ఎనీ ప్లాట్ఫామ్ అంటే ఎనీ ప్లాట్ఫామ్ ఇన్ ద సెన్స్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా ఈ జావా అనేది వర్క్ చేస్తుందనా ఇట్ డస్ నాట్ రెస్ట్రిక్ట్ టు వన్ ప్లాట్ఫామ్. అది ఒక ప్లాట్ఫామ్ మీద రిస్ట్రిక్ట్ అవుతుందని ఏమీ లేదు. ఓకేనా, ఇది జావా అనేది ఇది ఒరాకిల్ కార్పొరేషన్. ఈ జావా అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ కార్పొరేషన్ ఆఫ్ ఒరాకిల్ కార్పొరేషన్. ఇది ఒరాకిల్ కార్పొరేషన్ ఉంటుంది జావా జావా అనేది. ఓకేనా, ఇది ఒరాకిల్ కార్పొరేషన్ ఉంటుంది. ఓకేనా, ఇది ఎప్పుడు తయారు చేస్తారండి జావా అనేది. ఓకేనా, ఒరాకిల్ కార్పొరేషన్ డిజైన్ బై జేమ్స్ గోస్టింగ్. ఇది ఎవరు డిజైన్ చేశారంటే జేమ్స్ గోస్టింగ్ అనే వాడు డిజైన్ చేశాడు. డిజైన్ బై జేమ్స్ గోస్టింగ్. ఎప్పుడు డిజైన్ చేశాడంటే ఇన్ ద ఇయర్ ఎప్పుడు డిజైన్ చేశాడంటే ఇన్ ద ఇయర్ 1995 ఓకేనా, ఇది ఇన్ ద ఇయర్ 1995 లో ఈ జావా అనేది మనకి ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చిందన్న. ఇన్ ద ఇయర్ జావా అనేది మనకి ఒరాకిల్ కార్పొరేషన్ బై ద మ్యాన్ ఆఫ్ జేమ్స్ గోస్టింగ్ ఇన్ ఒరాకిల్ కార్పొరేషన్ జేమ్స్ గోస్టింగ్ 1995 లో మనకి దీని ఎగ్జిస్టెన్స్ లో తీసుకొచ్చాడు. ఓకేనా, ఇది ఓకేనా ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ ఓకేనా ఈ జావాని యూజ్ చేసుకుని మనం చాలా ప్రోగ్రామ్ హై లెవెల్ లాంగ్వేజ్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. దిస్ వాస్ ద హిస్టరీ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్న. ఇదంతా జావా కోసం మనం ఇప్పటివరకు చూసుకున్న హిస్టరీ అన్న. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేం చెప్పుకున్నాం అంటే మనకి ఈ జావాలో మనకి ఇంకా నెక్స్ట్ మన కాన్సెప్ట్స్ మనం we can see about our concepts. మనం నెక్స్ట్ while coming to నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ ఈ జావా నుంచి ఫస్ట్ నుంచి మనం తీసుకుందాం. అప్ టు దిస్ వాస్ ద హిస్టరీ ఆఫ్ జావా. ఈ జావా అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్న. జావా ఇస్ ఎ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ సెన్స్ ఇట్ క్యాన్ వర్క్ ఎనీ ప్లాట్ఫామ్. ఇట్ కెనాట్ రెస్ట్రిక్ట్ టు వన్ ప్లాట్ఫామ్. అంటే ఇది లైనక్స్ మీద పనిచేస్తుంది అన్న, విండోస్ 10 విండోస్ 7 విండోస్ ఎక్స్పీ ఏ ప్లాట్ఫామ్ అయినా ఎనీ సోర్స్ ఆఫ్ ఎనీవేర్. ఓకేనా, అంటే యూ హ్యావ్ డిజైన్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. నువ్వు ఇండియాలో విండోస్ 7 మీద దాన్ని డిజైన్ చేసావు. నువ్వు దాన్ని అమెరికాలో తీసుకెళ్ళి విండోస్ ఎక్స్పీ మీద రన్ చేసిన నువ్వు ఏదైతే ప్రోగ్రామ్ డిజైన్ చేసావో అది ఖచ్చితంగా అక్కడ రన్ అవ్వాలని. అదే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఇది ఏ సాఫ్ట్వేర్ డెవలప్ చేసినట్టు ఇట్ వాస్ డెవలప్డ్ ఇన్ ద కార్పొరేషన్. ఒరాకిల్ అనే సాఫ్ట్వేర్ కార్పొరేషన్ లో జేమ్స్ గోస్టింగ్ అనేవాడు దీన్ని 1995 లో దీన్ని డిజైన్ చేశాడన్న. అప్ టు దిస్ ఎవరు జావానా. వైల్ కమింగ్ టు యువర్ నెక్స్ట్ క్లాస్ లో మనం ఇక్కడ నుంచి మనం వీ కెన్ మూవ్ ఆన్ యువర్ జావా కాన్సెప్ట్స్. మన జావా కాన్సెప్ట్స్ లో మనకి ఏమైతే యూనిట్స్ ఉన్నాయో ఆ ఫస్ట్ యూనిట్ నుంచి మనం నెక్స్ట్ క్లాస్ రేపటి దాని నుంచి మనం ఫస్ట్ యూనిట్ చూసుకొచ్చు. ఇక్కడ వరకు ఈ రోజు క్లాస్ లోనా. వైల్ కమింగ్ టు యువర్ నెక్స్ట్ క్లాస్ వీ కెన్ సీ అబౌట్ యువర్ వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ ఇన్ యువర్ ఫస్ట్ యూనిట్. మన ఫస్ట్ యూనిట్ లో ఏమైతే జావా కాన్సెప్ట్స్ ఉన్నాయో మన కాన్సెప్ట్స్ అన్ని అండ్ బేసిక్స్ ని మనం రేపు క్లాస్ చూసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్. థ్యాంక్ యూ.